కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. 31 కూడా నుంచి 31, 32, 33 అని కలిసి చదువు, గట్టి చదవండి. ప్రభువు సర్వకాలం వెడనాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధులను బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. చాలు, ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిత్యుడగు మా దేవ, సమాధానకర్తమైన తండ్రి, మీ కృప దయా దాక్షిణ్యాన్ని బట్టి మా హృదయపూర్వక వందనాలు. మరి మీరు చేసిన మహోపకారాలను బట్టి వందనాలు దేవా. అనుగ్రహించినటువంటి ఈ నూతన మందిరాన్ని బట్టి ఎంతో వందనాలు. ఇది మా కళ్ళకు ఆశ్చర్యకరముగా మీరు జరిగించినకై వందనాలు దేవా. ఇక్కడ సేవకుల మీటింగ్ పెట్టిన దగ్గర నుంచి ఈ పని మీరు ఎంతో వేగవంతంగా మీరు చేసి దేవా ఎంతో సహాయం చేశారు దేవా. మా ప్రియులైన వారు తండ్రి వారి కష్టార్జితం తీసుకుని వచ్చారు. వారి కష్టాలు మీరు బలపరచండి, వారి కుటుంబాలు మీరు దీవించండి తండ్రి. మీ ప్రియులైన వారు గుప్పిలు విప్పి తండ్రి మీటింగ్ తీసుకుని వచ్చారు. అలాగే కొంతమంది కష్టపడి ఇక్కడ పని చేశారు. అందును బట్టి మా హృదయపూర్వక వందనాలు దేవా. ఈ దినాన్న మీ ప్రజలముగా మేమందరం చేరి వచ్చి ఆరాధన ద్వారా, ప్రార్థనల ద్వారా, మనలో పాల్పొందడం ద్వారా, పరిశుద్ధ సహవాసం ద్వారా ఈ మందిరాన్ని ప్రతిష్ఠించడంలో మీరు మాకు సహాయపడిన వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీరు నాయన తీర్చిన అక్కర్లన్నీ బట్టి ఎంతో వందనాలు. మరి ఈ రాత్రి దేవా కృతజ్ఞత కూడుకోలకై మేము వచ్చిన్నాం దేవా. మీరు మా జీవితంలో చేసిన ఈ మేలన్నిటిని బట్టి దేవా మేము దీనికి అర్హులం కాము దేవా. ఎందుకంటే ఇది మీది, మేము మీకు చెందినటువంటి వారు కాబట్టి మీరు మాకు సహాయం చేయండి. మీ ఆశ్చర్య కార్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా మీరు మాకు సహాయపడమని కోరుతూ ఆత్మ ప్రాణ దేహాలు మీ చేతులుగా అప్పచెప్పుకొచ్చు యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.